వెళ్ళలేకపోతున్నప్పుడు పార్టీ నుంచి కన్వే చేయాలి, ఉమ్, నువ్వు చేస్తుంది రాంగ్ అన్నట్టు. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్మ ఉన్నాడండి, ఉమ్, 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 మొదట్లో కొన్ని కామెంట్స్ చేశాడు ఉమ్. పవన్ కళ్యాణ్ మీద. అవును, తర్వాత చంద్రబాబు గారు పిలిపించి సెట్ 2 అయిపోయాడు. సార్లు 3 సార్లు మాట్లాడాడు. అవును, 2 సార్లు 3 సార్లు ఉమ్, మాట్లాడాడు. అవును, అవును, మాట్లాడారు. అన్ని సార్లు మాట్లాడాక దారికి వచ్చింది. ఉమ్, పట్టించుకోకపోయి ఉంటే ఉమ్, అవును, ఇష్యూ ఉండేది కదా. ఉమ్. అంతే ఉంటుంది రేపు. కొన్ని కొన్ని పార్టీలకి ఇది ఆచారమో సాంప్రదాయమో తెలియదు కానీ అభ్యర్థిని ఎంపిక చేసే ముందు నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ అభ్యర్థికి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకుని తర్వాత అభ్యర్థిని ఎంపిక చేస్తారనేది. అలా చేస్తే రాంగ్ అనేలాగా మొన్న బాబు గారు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టారు కదా. మీకు ఈ అభ్యర్థి అయితే మీకు 1 నొక్కండి, ఈ అభ్యర్థి 2 నొక్కండి, ప్రతి నియోజకవర్గంలో చేశారు. ఇదే పెద్ద రాంగ్ స్టెప్ అని అనుకున్నాం, కానీ ఈ వ్యూహమే సక్సెస్ అయినట్టు అనిపిస్తుందా? ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం వల్ల ఆటోమేటిక్గా రాంగ్ స్టెప్ పడిందా జగన్ గారి నిర్ణయాల్లో? ఐవీఆర్ఎస్ కాల్స్ వీటితో ఓట్లు పడతాయా? బేసిక్గా ఉమ్, అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంతే. ఉమ్, బేసిక్గా ఉమ్. అంటే అభ్యర్థి ఎంపిక అది ఉపయోగపడలేదు అంటారా ఇప్పుడు పార్టీలో? దాంట్లో 1, 2, 3 అంతే కదా ఉమ్, ప్రాక్టికల్గా. ఉమ్, ఒకటైతే ఇతనైతే ఇతను, ఇతనైతే ఇతను. ఉమ్, వాళ్ళు కాదు అంటే ఉమ్. వైసీపీ వాళ్ళు కూడా ఓటేసి ఉండాలిగా.